శ్రీ మహాగణాధిపతయే నమః. మనమంతా కూడాను జరపబోయేటువంటి వినాయక చవితి సందర్భంగా స్వామివారిని ఆరాధన చేయటానికి మనం ముందుగానే ఏర్పాటు చేసుకోవలసినటువంటి స్వామివారి యొక్క పూజకు కావలసిన ద్రవ్యాల గురించి తెలుసుకోవటం చాలా అవసరం. మొట్టమొదటిసారిగా అందరూ సమకూర్చుకోవలసింది మట్టి వినాయకుని. మట్టితో చేసిన వినాయకుడినే తీసుకోవాలి. పూజా మందిరంలో పరచవలసినటువంటి వస్త్రం ఒకటి, పూజా కార్యక్రమం నిర్వహించేటువంటి బ్రాహ్మణోత్తమునికి బట్టలు పెట్టడం ఆనవాయితీ. పూజలోని పటాలన్నిటికీ కూడా అలంకరణ కోసం గంధం, కుంకుమ, అలాగే కలశంపై వస్త్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. పసుపు కలిపినటువంటి అక్షతలు, కలువ పూలు, బంతిపూలు, ఎర్ర గన్నేరు పూలు సేకరించడం చాలా మంచిది. అలంకరణకు చామంతి మాల కూడా చాలా అవసరం. స్వామి నైవేద్యానికి మాత్రం ఉండ్రాళ్ళు కావాలి కాబట్టి ఆ ఉండ్రాళ్ళు తయారు చేయడానికి కావలసిన పదార్థాలన్నీ కూడా మనం తెచ్చుకొని ఉంచుకోవాలి. గణపతికి సమర్పించేటువంటి పిండి వంటలు తయారు చేసే విధానం కూడా ఉంది కాబట్టి బూరెలు, గారెలు, పరమాన్నం ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. తర్వాత తప్పనిసరిగా వెలక్కాయ మాత్రం ఉండాలి. ఆ వెలగ పండు చాలా ప్రీతివంతం కాబట్టి అది కూడా సంపాదించుకోవాలి. వినాయక చవితి వ్రతకల్పం కాబట్టి ఆ వ్రతకల్పం పుస్తకం కూడా ఉండాలి. అలాగే గణపతి అష్టోత్తరం, సంకటనాశక గణేశ స్తోత్రం, రుణ విమోచన గణపతి స్తోత్రం ఉన్న పుస్తకం కూడా ఉండాలి. పారాయణానికి గణపతి జననం, తర్వాత దాని గురించి వివరించేటువంటి పురాణ గ్రంథాలు కూడా ఉంచుకోవచ్చు. స్వామిని మీరు గనక ఉండ్రాళ్లతో పూజించాలి అని చెప్పేసి కనుక ముందుగా అభిలషిస్తే 108 ఉండ్రాళ్ళు మాత్రం సిద్ధం చేసుకోవాలి. గణపతికి అమితంగా ఇష్టమైనటువంటి వస్తువు గరిక కాబట్టి గరికని మాత్రం సంపాదించాలి. వెండి లేదా కంచు దీపపు కుందులు 2 ఉండాలి. వినాయక చవితి రోజు దీపారాధనకి మాత్రం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది కాబట్టి వీలైతే సంపాదించండి. దీపారాధనకి మాత్రం ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ ఉపయోగించుకోవచ్చు. పంచహారతికి మాత్రం ఆవు నెయ్యి ఉపయోగించి తీరాలి. ధరించడానికి పసుపు రంగు తోరము, నుదుట విభూతి ధారణ చేయాలి. జపానికి రుద్రాక్షమాల దగ్గర ఉంచుకోవాలి. మెడలో ధరించడానికి స్ఫటికమాల ఉంటే మంచిది. స్వామి అభిషేకానికి మాత్రం పంచామృతాలు, పూజ గదిలో మాత్రం తూర్పు లేదా ఉత్తరం దిక్కులో ఆసీనులై వినాయక వ్రత పూజ నిర్వహించాల్సి ఉంటుంది. 21 పత్రాల్ని కూడాను స్వామివారికి సమర్పించాల్సి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.